న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ను డీఐజీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించిన డీఐజీ ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్తీక మాసం సందర్భంగా ద్రాక్షారామంలో పోలీసులు నిర్వహించిన బందోబస్తు సంతృప్తికరంగా ఉందన్నారు. అనంతరం డీఐజీ అశోక్ కుమార్ ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి శ్రీ స్వామివారికి శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన డీఐజీ అశోక్ కుమార్ శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, గంజాయిని పూర్తిగా అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, గంజాయి పాత నేరస్తులపై పూర్తిగా నిఘా పెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీ రఘువీర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇన్స్పెక్షన్ నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ రికార్డ్స్ చూస్తే బాగానే ఉంది. పోలీస్ స్టేషన్లో పాత కేసులు కూడా పెద్దగా ఏం లేవు. శాంతి భద్రతలు కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. మేజర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం లేవు. కార్తీక మాసం కూడా ఈరోజు లాస్ట్ డేట్. గత 4 రోజులుగా ద్రాక్షారామం టెంపుల్ కూడా ఏమి ఇష్యూస్ లేకుండా బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్ని బాగా జరిగాయి. సో భవిష్యత్తులో కూడా ఈ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ తర్వాత వేరే ప్రాబ్లమ్స్ అని లేకుండా ఇక్కడ ఎస్ఐ గారు, సిఈ గారు, డిఎస్పీ గారు శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా గంజాయి కేసెస్ కూడా పెద్దగా ఇక్కడ నాకేం కనపడలేదు. పాత నేరస్తుల మీద బాగా నిఘా పెట్టాము. గంజాయి ఈగల్ టీమ్స్ కూడా మనకు డిస్ట్రిక్ట్లో ఫామ్ చేశారు. వారు కూడా అలంగా ఉన్నారు. సో లోకల్ గంజాయి వాళ్ళు కూడా వాళ్ళ మీద పూర్తిగా నిఘా పెట్టడం జరిగింది. ఎక్కడైనా వేరే పోలీస్ స్టేషన్లో నేరాలు చేసి ఈ మండలంలో ఉన్న వాళ్ళు కూడా మేము పూర్తిగా గుర్తించాము. ఈ గంజాయి కానీ దొంగతనాలు చేసే వాళ్ళు కానీ వీళ్ళందరి మీద పూర్తిగా నిఘా పెట్టడం జరుగుతుంది. అవసరమైన చోట సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వీళ్ళ మీద వాచ్ పెట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ గంజాయి ఇటువంటి కార్యక్రమాలు ఏమి లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాము. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా వీళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ మాకు ఈ జిల్లాలో ఈ మధ్యకాలంలో 2-3 సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా ఈ స్కూల్లో పనిచేసే కొంతమంది టీచర్స్ వల్ల కూడా మనకు కొన్ని ఇష్యూస్ వచ్చాయి. సో వాటి మీద మేము అప్రమత్తం అయ్యాము. స్కూల్స్లో అందరికీ కూడా మన స్టాఫ్ కానీ తర్వాత స్టూడెంట్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా కండక్ట్ చేస్తున్నాం. మా దగ్గర ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చిన వెహికల్ కూడా ఉంటుంది, ప్రచారాలు కూడా ఉంటుంది. దాన్ని కూడా విస్తృతంగా ఉపయోగించి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చిన్నపిల్లల మీద నేరాలు చేస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయి ఏంటనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాదు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, తర్వాత ఈ సోషల్ మీడియా వల్ల జరిగే దుష్పరిణామాల నుంచి కూడా పిల్లలకి, ఆడపిల్లలకి విస్తృతంగా దీని గురించి తెలియజేయడం జరుగుతుంది. తర్వాత ఈ కేసులు ఏవైతే జరిగాయో ఈ మధ్యకాలంలో ఈ చిన్నపిల్లల నేరాలు ఏవైతే జరిగాయో వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్షీట్ కూడా వేస్తాము. వాటిని ట్రయల్ కూడా ఫాలో అప్ చేసి అందులో ముద్దాయిలందరికీ కూడా శిక్ష పడేటట్టుగా మేము చర్యలు తీసుకుంటాం. శక్తి టీం ఉంది. వాళ్ళు ప్రతి స్కూల్కి అది విజిట్ చేసి మనకు గ్రామ మహిళా సంరక్షణ కార్యక్రమాలు కొన్ని చోట్ల వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ విధులు లేనప్పుడు పోలీసులు అసోసియేట్ అయ్యి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. బట్ నేనేం చెప్తున్నానంటే ఎస్పీలకి కొంతమంది టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వండి. వీటిల్లో స్కూల్స్లో పనిచేసే ఫిమేల్ టీచర్స్కి ఈ పోక్సో చట్టము, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈ సోషల్ మీడియా వల్ల జరిగే దుష్పరిణామాల గురించి కొన్ని వీడియోస్ లభిస్తే రెగ్యులర్గా వాళ్ళు స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి. హాస్టల్స్లో, గర్ల్స్ హాస్టల్స్లో మనం కూడా కాకినాడలో ఒక చిన్న సంఘటన జరిగింది. సో ఇటువంటి అవేర్నెస్ చేస్తే పిల్లలు అటువంటి ప్రవర్తనను గుర్తించి వెంటనే మన పెద్దవాళ్ళ దృష్టికి తీసుకొస్తే ఇది వెంటనే మనం చర్యలు తీసుకోవచ్చు. ఆ విధంగా కార్యక్రమం చేస్తాం. అమలాపురంలో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఉంది. దానికి రాష్ట్రం యాక్చువల్గా
ఇన్వెస్టిగేషన్ పవర్స్ ఇవ్వమని రాశాం, అది పెండింగ్ ఉంది. బట్ వచ్చినా రాకుండా మనం కేసెస్ అయితే ప్రత్యేక దృష్టి ఎస్డిపోస్ కదండి, పోక్సో కేసెస్లో మీద గ్రేవ్ అసాల్ట్ జరిగితే ఎస్డిపోస్ ఇన్వెస్టిగేట్ చేయాలి, అదే సిఐలు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆ సిస్టమ్స్ ఉన్నాయి, అవన్నీ ఫాలో అవుతాం.